దేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తోన్న నగరం ఇది. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చిన్న కృష్ణప్ప అనే సామంతరాజు చేత ఈ నగరం ఇక్కడ ఏర్పాటు చేయబడినది. ఇక్కడ గల స్థానిక దేవత హసనాంబ పేరు మీద ఈ నగరానికి హసన్ నగరం అనే పేరొచ్చిందని స్థానికుల యొక్క నమ్మకం. చరిత్ర, సంస్కృతి, మతం మరియు వాస్తుశిల్పం కలగలిపి ఉన్న నగరం ఇది. 11వ శతాబ్దంలో హోయసల సామ్రాజ్యం యొక్క ప్రారంభం నుండి కూడా దీనికి ఓ చరిత్ర కలదు. ఈ నగరం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే చారిత్రక ఆలయాలు, జైన కట్టడాలు, హోయసల శైలి కళలు మరియు వ్యవసాయం. ముఖ్యంగా కొబ్బరి, బంగాళాదుంప, రాగి, వరి, చెరకు, కాఫీ, నల్ల మిరియాల ఉత్పత్తిలో ఈ నగరం దేశంలోనే ప్రసిద్ధి. ఈ నగరం దాని చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, పురాతన దేవాలయాలు మరియు అద్భుతమైన శిల్పకళకు నిలయం. ఇది ఒక అందమైన నగరం, ధగధగ కాంతులతో మెరిసిపోయే నగరం. మీరు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే అలాంటి ఓ మంచి అందమైన ప్రదేశమే ఈ హసన్ నగరం. మేము ఇక్కడ ఉన్న 10 డేస్ కూడా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ సంవత్సరం పొడవునా 24 గంటలు కూడా ఎముకలు కొరికే చలిలో ఈ నగరం ఉంటుంది. ఈ నగరం చలి దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటుంది. ఈ నగరంలో మనం ఓ అందమైన ప్రకృతి అనుభవాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. ఈ హసన్ నగరం భౌగోళిక వైశాల్యం 6,845 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జనాభా సుమారు 16 లక్షలు. ఇక్కడ సగటు వర్షపాతం సంవత్సరముకు 1031 మిల్లీమీటర్లు. ఎంతటి చలిదుప్పటను కప్పుకొని ఉన్న నగరం కాబట్టే ఈ నగరంలో ఏసీలు గాని ఫ్యాన్లు గాని వాడరు. ఆ ప్రకృతి మధురానుభూతిని మాటలలో వర్ణింపశక్యం కాదు, స్వయాన ఆస్వాదించవలసిందే. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ నగరం అంత ప్రసిద్ధి చెందినది. హసన్ నగరం సరౌండింగ్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియా నుండి అప్పుడప్పుడు ఇలా కొన్ని రకాల యానిమల్స్ బయటకు వస్తూ ఉంటాయి. చూడండి. ప్రకృతి ఒడిలో పురివిప్పుకుని ఉన్న నగరం ఈ హసన్ నగరం. దీని చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, పురాతన దేవాలయాలు మరియు అద్భుతమైన శిల్పకళకు ఇది నిలయం. ఈ నగరం కర్ణాటకలో చారిత్రక మరియు సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. అదిగో చూడండి, వర్షం స్టార్ట్ అయినట్లుంది. ఇక్కడ ఈ నగరం ఎప్పుడూ కూడా ఇలా వర్షంలో తడుస్తూనే ఉంటుంది. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. అదే చలికాలంలో అయితే 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది.
హసన్లో సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేసే టెంపుల్ శ్రీ హసనాంబ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క సీక్రెట్స్ మరియు డీటెయిల్స్ను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోగా ఉంచటం జరిగింది, వీక్షించండి. హసన్కు 18 కిలోమీటర్ల దూరంలో గల బేలూరు శ్రీ చెన్నకేశవాలయం, బేలూరు నుండి 24 కిలోమీటర్ల దూరంలో గల హలిబీడు హోయసలేశ్వరాలయం, హసన్ నుండి 53 కిలోమీటర్ల దూరంలో గల శ్రావణ బెలుగోలాలో ఉన్నటువంటి శ్రీ గోమటేశ్వర విగ్రహంను హసన్ పర్యటనలో భాగంగా కూడా మనం వీటిని వీక్షించవచ్చు. సాయం సంధ్య వేళ సేద తీరటం కోసం మనం ఇప్పుడు హసన్లోని సత్యమంగళం పార్కు లోపలికి వెళుచూ ఉన్నాము. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవటానికి ఈ పార్క్ చాలా అనుకూలంగా ఉంటుంది. సాయం సంధ్య వేళ ఈ పార్కు ఓ చక్కని షికారు వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక్కడ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు ఇది. ఈ హసన్ సిటీ బెంగళూరు నుంచి 180 కిలోమీటర్లు, మైసూర్ నుండి 112 కిలోమీటర్ల దూరంలో ఉండును. ముందుగా బెంగళూరు లేదా మైసూర్ చేరుకొని అక్కడ నుంచి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఈ హసన్ నగరంకు ఈజీగా మనం చేరుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న నగరమే ఈ హసన్ నగరం. ఈ హసన్ నగరానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.